అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు విషు కదండి, ఏప్రిల్ 14 కదండి అని చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంది. నో, పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వచ్చే ఆ తిథి రోజు అయ్యప్ప స్వామి వారు పుట్టారు. ఈ సంవత్సరం మార్చి 25వ తారీఖున ఆసేతు హిమాచలం అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నారు ప్రతి దేవాలయంలోనూ. శబరిమలలో ఆల్రెడీ నిన్నటి రోజు ధ్వజారోహణం ప్రారంభమయ్యి ప్రతినిత్యం ఉత్సవ బలి క్షేత్రబలి చేసి 24వ తారీఖున స్వామివారు పళ్ళి వేటకు వెళ్తారు. స్వామివారు రాజకుమారుడు కాబట్టి వేటకు వెళ్ళడం ఆనవాయితీ కాబట్టి శబరిమల నుంచి ఏనుగు మీద ఊరేగింపుగా వెళ్ళి సరన్ కుత్తి అనే ఒక ప్రదేశానికి వెళ్ళి వేటాడతారు. వన్యమృగాలన్నింటినీ కూడా వేటాడతారు. ఆ వన్యమృగ వేటలో మనలోని కూడా కామక్రోధ లోభ మోగబద మాస ఈర్షడంబ అని దుర్గుణాలన్నింటినీ వేటాడి మళ్ళీ శబరిమల సన్నిధానానికి వస్తారు. గర్భాలయంలోకి వెళ్ళరు స్వామివారు. ఆ రోజు 6 బయట విశ్రాంతి తీసుకుంటారు. ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా స్వామి అనుకుంటారట, అహో నేను లోకరక్షకుడిని కదా, నా కంటి చూపు చాలదా వీటన్నిటినీ నేను సంహరించడానికి, నేను పోయి వేటాడాను కదా, దీనికి ప్రాయచిత్తంగా నేను నదీ స్నానం చేయాలి అని అనుకొని మరుసటి రోజు స్వామివారికి మంగళ స్నానాలంతా అయ్యి ఏనుగు మీద అంబారి మీద ఎక్కి స్వామివారు పంబా నదీ తీరంలోకి వచ్చి ఆ నదీ స్నానం చేస్తారు. పంబా ఆరాట్ మహోత్సవం అనే ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఇదంతా కూడాను ఇది వరకు కార్తీక మాసంలో జరిగేవారు. భక్తుల యొక్క జన తాకిడిని దృష్టిలో పెట్టుకొని దేవ ప్రశ్న వేసి అది అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజుకి ఈ యొక్క ప్రోగ్రామాన్ని ఉత్సవాన్ని పోస్ట్పోన్ చేసి ఇలా మార్చడం జరిగింది గత కొన్ని ఏళ్లుగా. అయ్యప్ప అనే నామం పలికే ప్రతి భక్తులు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, అక్కడ స్వామివారిని పూజించండి. ఇంటిల్లి పాలి వెళ్ళండి. మీ ఇంట్లో మీ అబ్బాయో మీ పాపనో మీదో మీ శ్రీమతిదో మీ తల్లిదండ్రులతో పుట్టినరోజు వస్తే ఎంత గ్రాండ్గా చేస్తారు. మరి మన అయ్యప్ప పుట్టినరోజు కదా, అయ్యప్ప నామం చెప్పే ప్రతి భక్తులకి బాధ్యత కదా. ఆ రోజు మీ ఇంటి బయట మామిడాకులు కట్టండి, ధర్మధ్వజం పెట్టండి, అయ్యప్ప స్వామికి మీ ఇంట్లో పూజ చేయండి, భజన చేయండి, అన్నదానం చేయండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ పంచండి, కొత్త బట్టలు పెట్టండి, దేవాలయాల్లో అన్నదానాలు చేయండి, పడి పూజలు చేయండి. ఎన్ని అవకాశం ఉంటాయి. కార్తీక మాసం మాల వేస్తేనే ఇవన్నీ చేయాలని కాదండి. అయ్యప్ప పుట్టినరోజు చేయండి, ఆనందపడతాడు అయ్యప్ప. ఎంత గొప్పది. కలడో ఇటువంటి కారుణ్యమూర్తి కలియుగమున, దొరుకుతాడా ఇలాంటి అయ్యప్ప? అయ్యప్ప అని నామం పలికే ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతం అంటే ఆయన నామం చేసిన వాళ్ళకి ఎవరు అలాంటి వారు? కంటి నీరు తుడిచేటి హస్తమేది, కలతలన్నీ ప్రోదోలే కరుణ ఏది, మనిషి మనిషిలో వెలిగే రూపమేది, శబరిమల పైన కొలువున్న జ్యోతి ఏది, అయ్యప్ప స్వామి అయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. సుబ్రహ్మణ్య స్వామికి కూడా పంగుని ఉత్తరం అంటే చాలా విశేషంగా తమిళనాడులో చేస్తారు. ఆ పంగుని ఉత్తరం రోజు మహాలక్ష్మి వారి అవతరించినటువంటి రోజు కూడా అదే రోజు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఒక్కొక్క ఇంటిలోనూ పండుగే. ఉగాదికి ముందు స్వామివారి పుట్టినరోజుతో పండుగ ప్రారంభమైంది. శరణమయ్యప్ప అని ప్రతి ఒక్కరు చెప్పండి. శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం. ఈ పుట్టినరోజు వేడుకలు ఎవరు చేయాలి? స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు. మరి ఎలా చేయాలి స్వామి? మీరేమో మామిడాకులు కట్టమంటున్నారు, పడిపూజలు చేయమంటున్నారు, అన్నదాలు చేయమంటున్నారు. నేను సామాన్యుడిగా ఉన్నాను కదా అని కొంతమందికి అనుకుంటుంది. ఏం చెప్పాడు? ఒక్కసారి పిలిచినా పలికేటి దైవం. నువ్వు శరణమయ్యప్ప అని ఒక్కసారి పిలువు. ఎలా ఇస్తాడు అనుగ్రహం? స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. కోటాను కోటులకు ఇష్టదైవం. అద్భుతం జరుగుతుంది. ఆయనని ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఇంటిల్లిపాలి అందరూ కూడాను. ఆ రోజు హాలిడేనే ఉంటుంది, హోలీ పండగ ఉంటుంది. ఆ రోజు అయ్యప్ప పుట్టినరోజు చాలా అద్భుతంగా చేద్దాం. ఆ రోజు మీరు చేయవలసిన ఒకటే ఒక పని ఏమంటే
పూజలు పునస్కారాలు చేస్తారో తెలియదు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కనీసం ప్రతి ఒక్కరూ ఒక 1008 సార్లు చెప్పండి. ఆనందపడిపోతాడు అయ్యప్ప. కలవు నామస్మరణాత్ అన్నాడు. నామస్మరణ చేస్తే అయ్యప్పకి ఇష్టం. శరణమయ్యప్ప.